చేతగాని దానిలాగా చేతులు ముడుచు కూర్చుంటున్నావా? చేతగాని వాళ్ళగా చేతులు ముడుచు కూర్చుంటున్నావా? నీ వంతు నీవు ఆర్భటించు, నీ వంతు నువ్వు కేకలు పెట్టు, నీ వంతు నువ్వు ప్రయాసపడు, నీ వంతు నువ్వు కష్టము చేయి, నీ వంతు నువ్వు నిలబడు. ఎవరికి ఇది చేసేది? సేవకుడికి కాదు, దేవునికి. నీ భ్రష్టమైన స్వభావాన్ని సిలివే. ఎవరికి చేస్తున్నానేవో? దేవుని పక్షముగా నువ్వు యుద్ధము చేయకపోతే నువ్వే చచ్చిపోతావు. దేవుని పక్షముగా యుద్ధము చేస్తే నువ్వు నిలుచుంటావు, క్షేమంగా ఉంటావు. ఏదో దేవుని సేవకుడు చేశాను అనుకోవద్దు. నువ్వు భ్రష్ట మనస్సుతో దేవునికి నేను చేస్తున్నా నేను మనస్సుతో ఉంటే నేను బ్రతుకుతావు, లేకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అయిపోతావు. యాజకులు బోరెలు ఊదుచున్నారు, ఆర్భటిస్తూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు. ఏమండి? యుద్ధము చేస్తూ ఉన్నారు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలమ్మా? కేకలు వేయటం నేర్చుకోవాలి.